చూడండి తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఎయిత్ సొల్యూషన్ లో వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు వాడు చూద్దాం. ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు అంటే ఏ బార్ ఇచ్చాడు బి బార్ ఇచ్చాడు ఆ కొలినియర్ వెక్టర్స్ అంటాడు ఎంఓ ఎన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ మనం ఇందాక చేసాం కదా మోడల్ ఆ మోడల్ నెంబర్ రెండు రకాలు చెప్తాను ఏది బాగుందంటే అది చూసుకోండి. మెథడ్ 1 గివెన్ ఏ బార్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు వాడు 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్. ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్కులకి ఇంపార్టెంట్ బాగా. ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్, 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్. b బార్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్, 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్ ఆర్ కోలీనియర్ వెక్టర్స్ దెన్ మనం ఏం చేయొచ్చమ్మా, ఏ బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ t ఇంటూ b బార్ అని రాసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు ఏ బార్ అంటే ఎలా రాయొచ్చమ్మా నేను 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్ ఈక్వల్ t ఇంటూ 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్. Comparing the coefficients of I bar, J bar, K bar. Comparing the coefficients of I bar, J bar, K bar on both sides, we get. अब I bar coefficient compare చేస్తే ఏమొస్తుంది 4t equal to 2a. yes sir. Yes sir. J bar coefficient compare చేస్తే ఏమొస్తుంది mt equal to 5. మీరు మనం ఏమనుకోద్దే mt అంటున్నాను మళ్ళీ 5 అంటున్నానని చెప్పి అనుకోవద్దు. mt తర్వాత nt ఈక్వల్ టు 1, nt ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని నుండి 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే t ఈక్వల్ టు 1/2 అవుతుందమ్మా. దీని నుండి 5 ఈక్వల్ టు m ఇంటూ 1/2. దీని నుండి m ఈక్వల్ టు 5 2 10 అవుతుంది. నెక్స్ట్ n ఇంటూ 1/2 ఈక్వల్ టు 1. దీని నుండి n ఈక్వల్ టు 2 అవుతుంది. మెథడ్ 2 సొల్యూషన్ లో గివెన్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్, b బార్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్ ఆర్ కోలీనియర్ వెక్టర్స్. దెన్ అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే a1 by b1 ఈక్వల్ టు a2 by b2 ఈక్వల్ టు a3 by b3. ఇది మీకు అర్థం అవడం కోసం రాసిన కానీ మీరు ఎగ్జామ్లో ఇదేం రాయక్కర్లేదు అమ్మా. ఇప్పుడు ఏ రాయొచ్చు 2/4 ఈక్వల్ టు 5/m ఈక్వల్ టు 1/n. ఇది 1/2 అవుతుంది. 1/2 ఈక్వల్ టు 5/m, 1/2 ఈక్వల్ టు 1/n. అంటే m ఈక్వల్ టు 10 అవుతుందమ్మా క్రాస్ మల్టిప్లికేషన్. n ఈక్వల్ టు 2 అవుతుందమ్మా. ఓకేనమ్మా. మీరు ఏమన్నా పని చేయండి, ఇంకో స్టెప్ వేసుకోండి. ఇక్కడ ఏంటంటే 1/2 ఈక్వల్ టు 5/m ఈక్వల్ టు 1/n అని రాసుకోండి. అలాగే చిన్నదే కదా సమ్మం. ఇంకో స్టెప్ రాస్తే కొద్దిగా బాగుంటుంది, స్టెప్లు కనబడతాయి. అదమ్మా. తర్వాత ఏమన్నాడు వాడు, ఏ బార్ ఇచ్చాడు బి బార్ ఇచ్చాడు సి బార్ ఇచ్చాడు, ఫైండ్ ది యూనిట్ వెక్టర్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. చాలా ఇంపార్టెంట్ ఇది. 9th సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్, 2 మార్కులకి. గివెన్ అని చెప్పి ఏ బార్ బి బార్ సి బార్ తీసుకోండి. గివెన్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 5k బార్, 2i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 5k బార్. b బార్ ఈక్వల్ టు i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్. నెక్స్ట్
C bar equal to J bar plus 2K bar. వాడు ఏమని అడిగాడు? ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ A bar plus B bar plus C bar అన్నాడు కదా. మనం ఇందాక ఒక సమ్ చేసాం. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ A bar plus B bar అంటే ఏం చేసాం ఫార్ములా? A bar plus B bar by mod A bar plus B bar. వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇవ్వకుండా ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ A bar plus B bar plus C bar అంటే ఫార్ములా ఏమవుతుంది? A bar plus B bar plus C bar by mod A bar plus B bar plus C bar. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A bar plus B bar plus C bar ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి డైరెక్షన్ రివర్స్ అయితే మనకి ఏం మారుతుంది? సైనే కదా మారుతుంది. Yes sir. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ A bar plus B bar plus C bar by mod A bar plus B bar plus C bar అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ముందు A bar plus B bar plus C bar ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? Yes sir. Yes sir. సరే చూడండి. కార్తీక్ ఏదన్నా సార్ మాట వస్తుంది చూడు. A bar plus B bar plus C bar ఈక్వల్ టు ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది? 2I bar plus I bar అంటే 3I bar, 4J bar, 5J bar, 6J bar. ఇదేమొస్తుంది? మైనస్ 2K bar అనే అంతేనా? Yes sir. Yes sir. చూడండి. మాడ్ A bar plus B bar plus C bar ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏమండి? సింపుల్గా చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36, 9 ప్లస్ 36 ప్లస్ 4 అవుతుందమ్మా? Yes sir. అంటే 7. ఇది mod A bar plus B bar plus C bar. The unit vector ఏమన్నాడు క్వశ్చన్ లో? ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ A bar plus B bar plus C bar. Yes sir. In the opposite direction of B bar plus B bar plus C bar. C bar is formula ఏంటమ్మా? లేదంటే ఈక్వల్ టు plus మైనస్ ఆఫ్ A bar plus B bar plus C bar by mod A bar plus B bar plus C bar. అర్థమైందమ్మా? సేమ్ డైరెక్షన్ అంటే ఏం రాయాం సైన్, అదే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ రాస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే మైనస్ ఆఫ్ A bar plus B bar plus C bar అంటే 3I bar plus 6J bar minus 2K bar, 3I bar plus 6J bar minus 2K bar by 7. ఏమండి? మైనస్ అలా ఉంచడం మల్టిప్లై చేసేదా? ఇటమా unchanged sir. minus 1/7 into 3I bar plus 6J bar minus 2K bar. అదండి. ఏమండి? తర్వాత క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ చూడండి. ఈజ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది వెక్టార్స్ ఈక్విలాటరల్ అని అడుగుతాడు. ఏమండి? ఈజ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది వెక్టార్స్ ఆర్ ఈక్విలాటరల్ అంటున్నాడు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అని అడుగుతాడు. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన వెక్టార్స్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ వెక్టార్స్ ని OA బార్, OB బార్, OC బార్ అనుకోండి. ఏమండి? OA బార్, OB బార్, OC బార్ తర్వాత AB బార్ ఫైండ్ అవుట్ చేయండి, BC బార్ ఫైండ్ అవుట్ చేయండి, CA బార్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు దాని నుండి లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మన ట్రయాంగిల్ ని? Equilateral triangle. Equilateral. అలా చేసుకుంటే సరిపోద్దాం. ఏమా చూడండి. ఒక చిన్న విషయం చూడండి. ఇప్పుడు 8th క్వశ్చన్ ఏమంటాడు? 8th క్వశ్చన్ కాదు, 10th క్వశ్చన్ ఏమంటాడు? ఈజ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది వెక్టార్స్ ఆర్ ఈక్విలాటరల్. వెక్టార్స్ ఈక్విలాటరల్ అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తాయా ఆ వెక్టార్స్ అని అడుగుతున్నాడు. చూడండి అమ్మా. ఎంత సొల్యూషన్? లెట్ O be the origin అనుకుంటా.
ఓఏ బార్ ఈక్వల్ టు 3a బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 2k బార్ తీసుకుంటారు. అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు 3a బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 2k బార్. అలాగే ఓబి బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. అలాగే ఓసి బార్ ఈక్వల్ టు మైనస్ 5i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు దీని నుండి ఏబి బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఓబి బార్ మైనస్ ఓఏ బార్ కదమ్మా అమ్మా. Yes, sir. ఓబిలో జోఏ తీసేయండి. మైనస్ ఐ బార్ మైనస్ 8j బార్ అంతేనా? మైనస్ 7k బారేనా అమ్మా? Yes, sir. బీసీ బార్ ఈక్వల్ టు ఓసి బార్ మైనస్ ఓబి బార్. ఓసీలోంచి ఓబి తీసేయండి. మైనస్ 7i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 8k బార్ అమ్మా. సిఏ బార్ ఇవి సిఏ బార్. ఓఏ బార్ మైనస్ ఓసి బార్. ఓఏలోంచి ఓసి తీసేయండి. 8i బార్ ప్లస్ 7j బార్ మైనస్ k బార్ అంతేనమ్మా? Yes, sir. ఇప్పుడు చూడండి మాడ్ ఏబి బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఇది చూడగానే చెప్పేసి ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 8 7 1 8 7 7 మైనస్ 7 7 1 8 8 7 1 అవ్వ అయిపోతాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం చేయాలి? -1 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ -7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 64 ప్లస్ 49 అమ్మా. అంటే ఎంత వస్తుందమ్మా? రూట్ 114 కదా ఇటమ్మా. Yes. ఏబి బార్ mod BC bar equal to square root of -7 whole square plus 1 square plus 8 square that equal to square root of 49 plus 1 plus 64 that equal to square root of 114 units. CA bar equal to square root of 8 square plus 7 square plus -1 whole square that equal to square root of 64 plus 49 plus 1 that equal to root 114 units. Therefore మనం ఏం చెప్పొచ్చమ్మా? ఇప్పుడు mod AB bar equal to mod BC bar equal to mod CA bar వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు? గివెన్ వెక్టర్స్ ఫార్మ్ an equivalent triangle అని చెప్పొచ్చమ్మా? Yes, sir. Yes, sir. Therefore mod AB bar equal to mod BC bar equal to mod CA bar. Therefore given vectors form an equilateral triangle. An equilateral triangle. తర్వాత క్వశ్చన్ చూడండి. If alpha, beta, gamma are the angles made by the vector with the positive direction of coordinate axis, then find the cos alpha, cos beta, cos gamma అంటాడు. ఇది మనం ఆల్రెడీ ఎలా చేయాలనుకుని చెప్పాం. ఇది అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అడుగుతున్నాడంటే ఏం అడుగుతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పండి. Direction cosines, sir. వెరీ గుడ్. డైరెక్షన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి ఇప్పుడు మనం ఒక చెప్పాను ఫార్ములా మీకు. ఓపీ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అనుకుంటే అప్పుడు కాస్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని తీసుకున్నాను నేను. అది ఇప్పుడు ఓపీ బార్ అనే రే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అయితే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అని మనం ఏమన్నాం? డైరెక్షన్ క్వశ్చన్స్ అన్నాం. అప్పుడు ఫార్ములా ఏమని వచ్చింది? కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది? X by R, sir. X by root over x square plus y square plus h square. వెరీ గుడ్. అలాగే ఇక్కడ వాడు ఇచ్చిన వెక్టర్ ఏదో ఒకటి తీసుకుందాం, పేరు పెడదాం. పెట్టి దానికి లేదంటే పేరు పెట్టకపోయినా పర్లేదు. ఇప్పుడు దానికి ఏం చేస్తాం మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేస్తాం అంతే. అంతేగా? Yes, sir. అప్పుడు నాకు ఏమొచ్చేస్తుంది? కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ బై ఆర్ అంటే ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్.
కాస్ బీటా అంటే y/r, y/√(x² + y² + z². కాస్ గామా అంటే z/r, అంటే z/√(x² + y² + z². అంటే సింపుల్ గా మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన వెక్టార్ తీసుకుని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి దాంతో డివైడ్ చేసేస్తాం. అర్థమవుతుందా? అప్పుడు కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాలు వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత చూడండి. లెవెంత్ క్వశ్చన్. ముందు వాడు ఇచ్చిన వెక్టార్ తీసుకుందాం. గివెన్ వెక్టార్ ఈజ్ 3i bar minus 6j bar plus 2k bar. ఇదేదో మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుందంటే ఇది ఒక యూనిట్ వెక్టర్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు ఏ క్యాప్ అంటే చూడండి ఏ బార్ బై మాడ్ ఏ బార్ అన్నా. మరి ఇప్పుడు దీని ఈ వెక్టర్ ని మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేస్తున్నాం అంటే దీని యొక్క యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు కదా. అవునా కదా? ఎస్ సార్. మనకేమన్నా xi bar plus yj bar plus zk bar by r xi bar plus yj bar plus zk bar by r అని చెప్పి ఏమైనా వచ్చిందమ్మా మనకి? లేకపోతే ఇది పని చేయండి. ఒక నిమిషం ఉండండి. ఇది మనం ఏం చేద్దాం అంటే xi bar plus yj bar plus zk bar తో కంపేర్ చేద్దాం. ఏమండి? r bar ఈక్వల్ టు గివెన్ వెక్టర్ ఇస్ r bar ఈక్వల్ టు అని తీసుకుందాం. కంపేరింగ్ విత్ r bar ఈక్వల్ టు xi bar plus yj bar plus zk bar we get అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 3. y వాల్యూ ఎంత అవుతుంది? -6. z వాల్యూ ఏమవుతుంది? 2 సార్. ఏమండి? నెక్స్ట్ దెన్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? x/r కదా. అంటే x బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² + z². ఏమండి? ఇంక x/r కూడా రాయక్కర్లేదు మీరు. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. r mod r వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని x/mod r అమ్మ. x/r కాదు, x/mod r బార్. x/r అని చెప్పుకున్నాం మనం. ఎస్ సార్. x/r అంటే మరి మీరు కొట్టారేమో. mod r కదమ్మా. మరి mod r అయితేనే కదా మనకి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అది మీరు మార్చుకోండి అమ్మాయి. ఎస్ సార్. ఆగండి ఒకసారి ఆగండి. నిన్న చెప్పింది x/r అని చెప్పినప్పుడు r వాల్యూ √x² + y² + z² అని చెప్పుకున్నామా? ఎస్ సార్. సార్. r వాల్యూ √x² + y² + z² అంటే ఇక్కడ మీరు ఒక పని చేయండి. అక్కడ mod r ఈక్వల్ టు r అని తీసుకోండి. మీరు ఫస్ట్ లో రాసింది ఒకసారి నాకు చూడమ్మా. ఇచ్చిన వెక్టర్ r బార్ అనుకున్నాను. దాని ఏమో xi bar plus yj bar plus zk bar తో కంపేర్ చేసుకున్నాను. x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ రాశాను. తర్వాత r బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. mod r బార్ వాల్యూ ఎంత వచ్చింది నాకు? అది r అనుకున్నాను వాల్యూ కాబట్టి 7 వచ్చింది. కాబట్టి కాస్ ఆల్ఫా అంటే ఫార్ములా x/r 3/7, y/r -6/7, కాస్ గామా మైనస్ z/r అంటే 2/7. అంతే. ఎలాగైనా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఇది మెథడ్ 1. మెథడ్ 2 చూసుకోండి. మెథడ్ 2 లో గివెన్ వెక్టర్ ఈస్ 3i bar minus 6j bar plus 2k bar. x/r, y/r, z/r అన్నామా.
ఏదో ఆర్ బార్ అని తీసుకున్నాం. నెక్స్ట్ మాడ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఆఫ్ 9 ప్లస్ 36 ప్లస్ 4 అవుతుంది అంటే 49 అవుతుంది అంటే 7 అవుతుంది. నౌ ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 3i బార్ - 6j బార్ ప్లస్ 2k బార్ బై 7 అవుతుంది. కాబట్టి దీన్ని మనం స్ప్లిట్ చేస్తే 3/7 ఇంటూ i బార్ ప్లస్ -6/7 ఇంటూ j బార్ ప్లస్ 2/7 ఇంటూ k బార్. దేర్ఫోర్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం cos alpha equal to 3/7, cos beta equal to -6/7, cos gamma equal to 2/7. ఇలా కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. అమ్మాయిలు మాట్లాడలేదు. Yes, sir. అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. Find the angle made by the straight line passing through the points with coordinate axis అంటాడు. కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ ఇది కూడా సేమ్ అదే విధంగా చేయొచ్చమ్మా. అమ్మాయి ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని ఏదో ఎన్ బార్ అని ఏదో అనుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏదో వెక్టర్ ఎన్ బార్ అనుకోండి, అలా అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు చూడండి, ఎంత 12th క్వశ్చన్. వాడు ఇచ్చింది ఎలా తీసుకుందాం అంటే ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అన్నాడు. కాబట్టి మనం వాటిని వెక్టర్స్ ని తీసుకుందాం. పాయింట్ అంటే మనం ఎలా తీసుకుంటాం అని చెప్పాం, మనం ప్లేన్ లోను, అదే 3 డైమెన్షనల్ ప్లేన్ లోను PXYZ పాయింట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాం, మనం ప్లేన్ లోను. అదేటమ్మా ఆగిపోయింది బండి. నిన్న అది ఆగిపోతేనే కదా ఈరోజు చెప్పాను మళ్ళీ డయాగ్రామ్ వేసి. PXYZ అనే పాయింట్ తీసుకుంటే 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఎలా తీసుకుంటాం, దాని వెక్టర్ కింద XI bar plus YJ bar plus ZK bar, sir. అప్పుడు P మనం ఎలా డినోట్ చేస్తాం, P యొక్క పొజిషన్ వెక్టర్ కింద తీసుకుంటాం. అవునా? Yes, sir. అంటే అప్పుడు PX, Y, Z అనేది ఏదైనా పాయింట్ అనుకుంటే 3 డైమెన్షనల్ ప్లేన్ లో OP బార్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం, XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ అని తీసుకుంటాం. అవునమ్మా? అలాగే ఇక్కడ వాడు ఇచ్చిన పాయింట్స్ ని AB అనుకున్నాం అనుకోండి, అప్పుడు నేను ఏం చేయొచ్చు, OA బార్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు చెప్పండి మీరు. అమ్మా OA బార్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, వాడు ఇచ్చిన పాయింట్ ఏంటి 1 - 3 2 అంటే ఎలా తీసుకోవచ్చు, 1i bar ప్లస్ 2k బార్. అంతేగా? yes, sir. OB బార్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, 3i bar minus 5j bar plus k bar. వెరీ గుడ్. అంతే. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే AB బార్ ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా, OB బార్ మైనస్ OA బార్ అని. తర్వాత మాడ్ AB బార్ ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా. అప్పుడు AB బార్ బై మాడ్ AB బార్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి. అప్పుడు యాంగిల్ రాసిస్తాం. అంతే. అర్థమవుతుందా? Yes, sir. చూడండి, లెట్ OB ది ఆరిజిన్ అనుకోండి. OB ది ఆరిజిన్ అనుకోండి. తర్వాత గివెన్ ఇలా లెట్ OA బార్ ఈక్వల్ టు అండ్ OA బార్ ఈక్వల్ టు అండ్ A -3 2 B 3 - 5 1. దెన్ OA బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, I బార్ మైనస్ 3J బార్ ప్లస్ 2K బార్. OB బార్ ఈక్వల్ టు ఏమవుతుంది 3I బార్ మైనస్ 5J బార్ ప్లస్ K బార్. అంతే కదమ్మా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, AB బార్ ఈక్వల్ టు OB bar minus OA. OA బార్ OA bar, sir. OB బార్ మైనస్ OA బార్ అంటే 3I బార్ మైనస్ I బార్ అంటే 2I బార్.
మైనస్ 5 బార్ ప్లస్ 3 బార్ అంటే మైనస్ 2 బార్ ప్లస్ కే బార్ మైనస్ 2 A bar. ఏమన్నాడు ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అన్నాడు. ఇప్పుడు mod AB బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా స్క్వేర్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అమ్మా. అంటే ఇప్పుడు ఇదేమో 4 ప్లస్ 1 అంటే √9 అంటే ఎంత అవుతుంది 3 యూనిట్స్ వస్తుందా. Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు let n bar equal to AB bar by mod AB bar అన్న దట్ ఈక్వల్ టు AB bar అంటే ఏమని వచ్చింది 2y bar minus 2j bar minus k bar by 3, sir. 3 అంటే ఇది సపరేట్ చేస్తే 2/3 into I bar plus minus 2/3 into J bar plus minus 1/3 into K bar. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రే ఆ వెక్టర్ కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అనుకుంటాను అమ్మా. Yes, sir. Yes, sir. Let the vector n bar makes an angles alpha comma beta comma gamma with the coordinate axis with the x comma y comma z axis respectively అంటాము. రెస్పెక్టివ్లీ అంటారు, లేదంటే ద లైన్ అని కూడా అనుకోవచ్చు. లేదు వెక్టార్ లైనే కదా మరి వెక్టార్ అంటే, అవునా. Yes, sir. దెన్ ఇప్పుడు చూడండి, ఇది కాస్ ఆల్ఫా ఇంటూ ఐ బార్ కాస్ బీటా ఇంటూ జే బార్ కాస్ గామా ఇంటూ కే బార్ అనుకుంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ ఎంత అవుతుంది 2/3 అంతేనా. Yes, sir. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఈ చేసే యాంగిల్స్ కావాలి అంటే నాకు కావాల్సింది ఏంటి ఆల్ఫా బీటా గామా కావాలి, అవునా. ఇంతకు ముందు సమయంలో కాస్ ఆల్ఫా కాస్ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేదు, అవునా. Yes, sir. ఇప్పుడు మరి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఇచ్చిన తర్వాత మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అవునా. Yes, sir. కాబట్టి దీని నుండి ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది Cos inverse 2/3. ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 అవుతుంది. తర్వాత కాస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది -2/3. బీటా ఈక్వల్ టు ఏమవుతుంది Cos inverse -2/3. -2/3. అలాగే కాస్ గామా ఈక్వల్ టు -1/3. దీని నుండి గామా ఈక్వల్ టు Cos inverse 1/3 అవుతుంది. 1/3. అర్థమైందా. Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి, రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ఇఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి బార్ అట, ఏమండి. నెక్స్ట్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఆల్ఫా అట, ఆల్ఫా కాదు ఏ బార్ అట, ఏ బార్ అది చూసుకోండి, ఆల్ఫాకి ఏకి తేడా చూసుకోండి. ఇంకో విషయం, అక్కడ ఏ బారు బి బారు సి బార్ అది డార్క్ గా ఇవ్వకపోయినా ఏ బార్ బి బార్ సి బార్ లేదు. కారణం ఏంటంటే అందులో కొన్ని లెటర్స్ డార్క్ గా ఉన్నాయి, కొన్ని లెటర్స్ ఏమో లైట్ గా ఉన్నాయి, అవునా. థిక్ గా కొన్ని థిక్ గా ఉన్నాయి, కొన్ని ఏమో లైట్ కలర్ లో ఉన్నాయి, అవునా. Yes, sir. Yes, sir. అవి ఏ బార్ బి బార్ సి బార్ లే, ఆ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల అలా పడ్డాయి. అంటే ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి బార్ ఇచ్చాడు, బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఏ బార్ ఇచ్చాడు. అండ్ ఏ కామా బి కామా సి ఆర్ నాన్ కోప్లానార్ వెక్టర్స్ అంటున్నాడు, అంటే ఒకే ప్లేన్ లో లేని వెక్టర్స్ అంటే. దెన్ షో దట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అమ్మా. ఏమని చూద్దాం, చూడమ్మా. గివెన్ వాడు ఇచ్చింది తీసుకోండి అమ్మా. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి బార్.
అలాగే బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఏ బార్. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ 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 బి బార్ సి బార్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమొస్తుంది? ఏ బార్ మైనస్ డి బార్ వస్తుందమ్మా. ఇదేమొస్తుంది? ఆల్ఫా డి బార్ మైనస్ బీటా ఏ బార్ ఏనమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ కూడా కంపేరింగ్ ది కోషన్స్ ఆఫ్ ఏ బార్ అండ్ డి బార్ చేస్తాను. ఏ బార్ డి బార్ కోషన్ కంపేర్ చేస్తాను. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ బార్ కమ డి బార్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. ఇప్పుడు చూడండి ఏ బార్ యొక్క కోషంట్ ఎంత? బీటా మైనస్ బీటా సార్. మైనస్ బీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇటువైపు ఏ బార్ కోషంట్ ఎంత? 1. బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. కోషంట్ కంపేర్ చేస్తే ఇలా రాశాను. తర్వాత డి బార్ యొక్క కోషంట్ కంపేర్ చేస్తే ఎంత వస్తుంది? ఇటువైపు ఆల్ఫా సార్. -1 అంతేనమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఆల్ఫానైనా తీసుకెళ్ళి ఇందులో రాయండి, బీటానైనా తీసుకెళ్ళి ఇందులో రాయండి, ఏదో ఒకటి చేయండి. ఏం చేసినా మనకు ఆన్సర్ వచ్చేది ఏమండి. కాబట్టి చూడండి నౌ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి బార్ అంటే -1 ఇంటూ డి బార్ ఏనా. ఎస్ సార్. Yes, sir. అమ్మా అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు మైనస్ డి బార్ కదమ్మా. ఈ మైనస్ డి బార్ని గడప దాటిస్తే ఏమొస్తుంది? ప్లస్ డి బార్ అయిపోతుంది. ఏ బార్ ప్లస్ సి బార్ బి బార్ ప్లస్ సి బార్ డి బార్ ఈక్వల్ టు 0 అయిపోయింది. 0 బార్ ఏమో Yes, sir. సార్. 0 బార్ అంతే. తర్వాత ఈసారి మీరు